మీ అందరికి శుభాభివందనములు. బలవంతులై ఉండుడి. 1 కొరింథీ 16:13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఈ లోకంలో శత్రువును జయించుటకు ఆత్మీయ బలము చాలా అవసరము. ఈ ఆత్మీయ బలము మనకు ఏ రీతిగా లభిస్తుంది? 1, యేసుక్రీస్తు కృప వలన బలము లభిస్తుంది. 1 తిమోతి 2:1. నా కుమారుడా, యేసుక్రీస్తు కృపయందు బలవంతుడు కమ్ము. 2, దేవుని సంపూర్ణంగా ఎరుగుట ద్వారా బలం లభిస్తుంది. ద్వితీయోపదేశకాండం 34:10. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి యేసు క్రియలు మహత్కార్యములు చేయుటకు యెహోవా అతని పంపిను. వాటి విషయంలోను ఆ బాహుబలమంతటి విషయంలోను ఇశ్రాయేలు జనుల కన్నుల ఎదుట చేసిన గొప్ప కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త ఇదివరకు పుట్టి ఉండలేదు. దానియేలు 11:32. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. మధుర గానము. కృపామయుడా, నీలో నా నివసింపజేసినందున ఇదిగో మస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో మస్తుతుల సింహాసనం. కృపామయుడా, నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపై నిండుగా ఆత్మవర్షము కృమ్మారించు. కృపామయుడా, నీలో నా నివసింపజేసినందున ఇదిగో మస్తుతుల సింహాసనం. ఏ యోగ్యత లేని మాకు జీవ కిరీటమే చోటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమే చోటకు, నీ కృప నన్ను వేడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా, నీలో నా నివసింపజేసినందున ఇవిగో మస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో మస్తుతుల సింహాసనం. చీకటి నుండి వెలుగులోనికి నన్ను నడిపిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా, నీలో నా నివసింపజేసినందున ఇదిగో మస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో
మసదల సింహాసనం కృపామయుడా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞతావందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి కుటుంబములను, వారి సంఘములను నిండాలుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన దేవ, స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి, విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి. నాయన వివాహం కాని వారికి వివాహమును అనుగ్రహించండి, సంతానము లేని వారికి సంతానమును అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయండి.